క్లాస్ టెక్స్ట్ బుక్ మొక్కలలో పోషణ ఆహారంలోని అంశాలన్నీ మన శరీరానికి అవసరం. వీటిని పోషకాలు అని అంటారు. ఆహారంలోని అంశాలన్నీ మన శరీరానికి అవసరం. వీటిని అవసరమైనటువంటి వాటిని పోషకాలు అని అంటారు. మొక్కలు నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. పోషణ అనేది పోషణ అనేది ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు దానిని వినియోగించుకునేటటువంటి విధానం. మొక్కల ఆహారాన్ని తయారు చేసే కర్మాగారాలు పత్రాలు. మొక్కలలో ఆహారాన్ని తయారు చేసుకునేటటువంటి కర్మాగారాలు వచ్చేసరికి పత్రాలు. జీవులు సరళ పదార్థాల నుండి ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అందుచేత మొక్కలను స్వయం పోషకాలు అంటారు. జంతువులు మరియు ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి కాబట్టి వాటిని పరపోషకాలు అని అంటారు. పత్రాలు మొక్క యొక్క ఆహార కర్మాగారాలు. పత్రాలని మొక్క యొక్క ఆహార కర్మాగారాలు అంటారు. ఫుడ్ ఫ్యాక్టరీస్. వేరు, కాండం, కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అవుతాయి. పత్రాలకు ఎలా నీరు, ఖనిజ లవణాలు రవాణా అవుతాయంటే వేరు, కాండం, కొమ్మలు మరియు పత్రాల ద్వారా సాగిపోయేటటువంటి గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అవుతాయి. భూమిపైన గల సమస్త జీవరాశులకు భూమిపై ఉన్నటువంటి సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఎవరు అంటే సూర్యుడు. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పత్రాలతో పాటు మొక్కలలోని ఇతర ఆకుపచ్చని భాగాలలో కూడా కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. ఆకుపచ్చని కాండాలు, ఆకుపచ్చ కొమ్మలు, ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించుకోవడం కోసం పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇలాంటి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ నిర్వహించే ఆకుపచ్చని కాండాలను కలిగి ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ లేకపోతే భూమిపై జీవుల మనుగడ అనేది అసాధ్యం. కిరణజన్య సంయోగక్రియ లేకపోతే భూమిపై జీవుల మనుగడ అనేది అసాధ్యం. కొన్ని పత్రాలు ఇట్లా కలర్గా ఉంటాయి కదా, ఆకుపచ్చగా లేదా పత్రాల్లోని కూడా పత్రహరితం అనేది ఉంటుంది. వీటిలో పత్రహరితం ఉంటుంది కానీ అధిక మొత్తంలో ఎరుపు, గోధుమ వర్ణం ఉంటుంది. ఆకుపచ్చ రంగుని ఇది కప్పివేస్తుంది. కానీ ఈ పత్రాలలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఇవి రెడ్ కలర్లో లేదా బ్రౌన్ కలర్లో ఉంది కదా, అలా ఉంటే కనుక కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని అనుకోవద్దు. కానీ వీటిలో కూడా కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒపన్షియా, నెపందిస్, ఇంకా ఇలాంటివన్నీ కూడా కీటకాహార మొక్కలు. ఇవి పరాన్నజీవులు. కీటకాహార మొక్కలు అనేవి పాక్షిక పరాన్నజీవులు. ఇవి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి కానీ కిరణజన్య సంయోగక్రియ అనేది జరుపుతాయి. ఇవి కీటకాలను ఎందుకు ఆహారంగా తీసుకుంటాయి అంటే వాటిలో నత్రజని అనేది తక్కువగా ఉండటం వల్ల కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి కిరణజన్య సంయోగక్రియ జరుగుతాయి. పాక్షిక పరాన్నజీవులు. పుట్టగొడుగులు. ఎప్పుడైనా సరే మనం పుట్టగొడుగులు చూస్తాం కదా, ఈ పుట్టగొడుగులు అనేవి కుళ్ళిన పదార్థంపై పెరుగుతాయి. ఇవి కుళ్ళినటువంటి పదార్థంపై పెరుగుతాయి. చూడండి, రొట్టెపై పెరుగుతున్న శీలింద్రం. లైకెన్లు. ఇవి శైవలాలు మరియు శిలీంధ్రాలు కలిసి జీవిస్తాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తాయి కదా, వాటిని లైకెన్లు అని అంటారు. మరిన్ని విషయాలు నేర్చుకోవాలంటే ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. షార్ట్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్స్ ఉన్నాయి చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.